హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో టాప్ 25 మోస్ట్ పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా సాఫ్ట్వేర్ అండ్ ఐటీ ఇండస్ట్రీలో ఉపయోగపడే టూల్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, చాట్ జీపీటీ. ఈ టూల్లో మనం బేసిక్గా ఒక లైన్ని ప్రాంప్ట్ కింద ఇస్తే ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఇది స్టోరీస్ని చెప్పగలదు. ఆ స్టోరీస్ని ఇంకా ఎలాబరేట్ చేయగలదు, యాజ్ వెల్ యాజ్ ఆప్టిమైజ్ చేసి చిన్నదిగా రాయగలదు. అండ్ కోడ్లో కూడా మనం ఏదన్నా ప్రాబ్లం దీనికి ప్రాంప్ట్ కింద ఇస్తే ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు కోడ్ అనేది ఇది రాస్తుంది. ఆ రాసిన కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఇది ఆప్టిమైజ్ కూడా చేయగలదు. నెంబర్ 2, బార్డ్. ఇది గూగుల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్ ఐఓలో. ఇప్పటిదాకా చెప్పుకున్న చాట్ జీపీటీ ఏదైతే చేయగలదో ఈ బార్డ్ కూడా అవన్నీ చేయగలదు. బట్ ఈ బార్డ్ అనేది ఇంకా కొన్ని అడిషనల్గా కూడా చేయగలదు. అవేంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉన్న హౌ గూగుల్ డిస్ట్రాయిడ్ ఇట్స్ కాంపిటీషన్ అనే ఒక వీడియోని చెక్ చేయండి. నెంబర్ 3, బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ అనేది చాట్ జీపీటీ అండ్ బార్డ్ లాగే, బట్ ఇది ఓన్లీ కోడ్ని మాత్రమే క్రియేట్ చేయగలదు అండ్ ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలదు, ఆప్టిమైజ్ చేయగలదు. బట్ దీనిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మన ఎడిటర్స్ అంటే కోడ్ ఎడిటర్స్ ఉంటాయి కదా, పైచామ్, విజువల్ స్టూడియో, వీటిల్లో ఒక ఎక్స్టెన్షన్ లాగా యాడ్ చేసుకోవచ్చు. సో బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేయకుండా ఆ ఎక్స్టెన్షన్ ద్వారా మనం మన ప్రాబ్లమ్ని ఇస్తే ఆ ప్రాబ్లంకి తగ్గట్టు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆప్టిమైజ్ చేయగలదు. నెక్స్ట్, ఆటో జీపీటీ. ఆటో జీపీటీ అనేది ఇప్పటిదాకా చెప్పుకున్న టూల్స్కి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో డైరెక్ట్గా మనం మన ప్రాబ్లమ్ని ఇచ్చేస్తాం. అసలు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని చిన్న చిన్న చంక్స్ కింద డివైడ్ చేసుకుని ఇదే స్టెప్ బై స్టెప్ కోడ్ అనేది రాస్తుంది. ఆ రాసిన కోడ్ని ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్ సహాయంతో ఆన్లైన్లో వెతుక్కుని బగ్స్ ఏమన్నా ఉంటే ఫిక్స్ చేసుకోగలదు అండ్ ఆ కోడ్ని కూడా ఆప్టిమైజ్ చేయగలదు. ఇది గిట్ హబ్ యొక్క లింక్ అనమాట ఆటో జీపీటీకి. ఇది వచ్చేటప్పటికి మన వెబ్సైట్ లింక్. ఈ వెబ్సైట్ జస్ట్ లైక్ చాట్ జీపీటీ, బార్డ్ అండ్ బ్లాక్ బాక్స్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మినీ జీపీటీ. మినీ జీపీటీ మనకి చాట్ జీపీటీ అండ్ బార్డ్ లాగా యూజ్ అవుతుంది. బట్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా ఇమేజ్ని ఇచ్చేస్తే ఆ ఇమేజ్లో కోడ్ ఉంటే ఆ కోడ్ని ఇది కాపీ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలదు అండ్ మనం ఆ కోడ్తో ప్లే కూడా చేయొచ్చు. అంతేకాదు దీని ద్వారా మనం డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయొచ్చు. వీడియోస్లో ఉన్న డేటాని టెక్స్ట్ రూపంలో క్రియేట్ చేయొచ్చు, డేటా సెట్స్ని క్రియేట్ చేయొచ్చు అండ్ మోడిఫై చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ఇది ట్రైన్ చేసి క్రియేట్ చేసి అండ్ అప్డేట్ చేసి అనలైజ్ కూడా చేయగలదు, ఆప్టిమైజ్ కూడా చేయగలదు అనమాట. ఇది మినీ జీపీటీ. ఇది మినీ జీపీటీ యొక్క గిట్ హబ్ లింక్. నెక్స్ట్, టెక్స్ట్ టు ఎస్క్యూఎల్. మీరు కనుక ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఆర్ డేటా ఇంజనీర్స్ అయితే మీ ప్రాబ్లమ్ని ఈ వెబ్సైట్లో ఇస్తే కనుక ఆ ప్రాబ్లంకి తగ్గట్టు క్వైరీ అనేది జనరేట్ చేస్తుంది. సో మీరు ఆ క్వైరీని కాపీ చేసుకుని మీకున్న టేబుల్స్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి గిట్ హబ్ కోపైలట్ ఎక్స్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇప్పటిదాకా చెప్పుకున్న టూల్స్ని బీట్ చేయడానికి ఈ గిట్ హబ్ కోపైలట్ ఎక్స్ అనేది ట్రై చేస్తుందన్నమాట. సో వీళ్ళకి బాగా కాంపిటీషన్, చూడాలి ఎవరు విన్ అవుతారు. నెక్స్ట్ టూల్ వచ్చేసి Tomi.app. అంటే ఎవరైతే మనకి హెచ్ఆర్స్, మేనేజర్స్, హై పొజిషన్లో ఉంటారో, బిజినెస్ అనలిస్ట్ లాగా, వీళ్ళు పీపీటీస్ జనరేట్ చేయాలి కదా, వీళ్ళకి పీపీటీస్ జనరేట్ చేయడంలో టైం అనేది చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. సో అలా కాకుండా జస్ట్ ప్రాంప్ట్ ద్వారా పీపీటీని జనరేట్ చేయడం అనేది ఆలోచన అనమాట. సో దానికి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే లాగిన్ చేసుకుంటారో మీ జీమెయిల్ అకౌంట్తో మీకు వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఏ టెంప్లెట్ నచ్చితే ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ ఇస్తే ఏఐ అనేది మీకు డిస్క్రిప్షన్, టెక్స్ట్, ఇమేజెస్ అన్నీ ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి framer.com. ఈ ఫ్రేమర్ అనేది వెబ్సైట్స్ని డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే వెబ్ డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ ఇలాంటివి వాడి
అవన్నీ ఇది జస్ట్ ప్రాంప్ట్స్ ద్వారా క్రియేట్ చేయగలదు. దీన్ని సైన్అప్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి స్ప్లైన్. స్ప్లైన్ అనేది ఎవరైతే 3D వర్క్స్ చేస్తారో, అంటే 3D ఆబ్జెక్ట్స్ జనరేట్ చేయడం, 3D బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయడం, 3D క్యారెక్టర్స్ జనరేట్ చేయడం, ఇవన్నీ జస్ట్ ప్రాంప్ట్ ద్వారా ఈ వెబ్సైట్తో యూస్ చేసేసి మనం క్రియేట్ చేయొచ్చు. సో గేమ్ డెవలపర్స్కి, 3D యానిమేటర్స్కి, 3D క్రియేటర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. దీన్ని సైన్అప్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి skybox.ai. సో దీనిలో మనం బ్యాక్గ్రౌండ్ 3D బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, రెండరింగ్ బ్యాక్గ్రౌండ్ని, అంటే గేమింగ్ డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో అండ్ యానిమేటెడ్ వీడియోస్ ఎవరైతే చేస్తారో, గేమింగ్ ఇంట్రోస్ ఎవరైతే క్రియేట్ చేస్తారో, అంటే సినిమాటిక్ షార్ట్స్ వస్తాయి మనకి గేమింగ్లో, అలాంటి వాటిలన్నిటికీ ఈ వెబ్సైట్ అనేది మనకు యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే సైన్అప్ చేసి ఇలాంటి చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఇలా క్రియేట్ చేసింది అనమాట. ఇదిగోండి చూసారా, నేను జస్ట్ ఏన్షియంట్ విమానాస్ ఫ్లయింగ్ అక్రాస్ టాల్ బిల్డింగ్స్ సరౌండెడ్ బై నేచర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అని చెప్పి చేశాను. సో దానికి ఇది ఇచ్చిన అవుట్పుట్ ఇది. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్, కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్స్లో ఎవరైతే వర్క్ చేస్తారో, లైక్ యూట్యూబర్స్, స్టోరీ టెల్లర్స్, డైరెక్టర్స్, వీళ్ళందరికీ ఉపయోగపడే టూల్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ టూల్ వచ్చేటప్పటికి క్విల్బాట్. ఈ క్విల్బాట్ అనేది మనం రాసిన స్టోరీ లైన్, అంటే మన పారాగ్రాఫ్స్ అవన్నీ రాస్తాం కదా, వాటిల్లో ఉండే మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇవన్నీ ఆప్టిమైజ్ చేయగలదు. అండ్ మనం ఇచ్చిన పెద్ద స్టోరీ లైన్ని కూడా ఇది ఆప్టిమైజ్ చేయగలదు. అండ్ ఈ స్టోరీ లైన్ ఎలా ఉంది, లైక్ ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేకపోతే అంతేం లేదా అనేది కూడా ఇది చెప్పగలదు. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి డిస్క్రిప్ట్. ఈ డిస్క్రిప్ట్ అనేది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఎవరైతే వాయిస్ ఓవర్ వీడియోస్ క్రియేట్ చేస్తారో మన ఛానల్ లాగా వాళ్ళకి, అండ్ మామూలుగా ఎవరైతే వీడియోస్, అంటే వీడియోస్ ప్లస్ ఆడియోస్ ఉంటాయి కదా ఇలా కనిపిస్తూ, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ప్లస్ ఆ వీడియోస్లో సబ్ టైటిల్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేయగలదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే మేజర్ థింగ్, మనం మన 15 minutes ఆర్ 10 minutes ఆడియో క్లిప్ని, ఇంగ్లీష్లో మాట్లాడిన ఆడియో క్లిప్ని దీనికి ఇచ్చేస్తే ఈ ఏఐ అల్గోరిథం అనేది బాగా ట్రైన్ అవుతుంది అనమాట మన వాయిస్ మీద. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే టెక్స్ట్ టు ఆడియో జనరేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారో, మీరు మాట్లాడకుండానే మీ వాయిస్ అనేది జనరేట్ అయిపోతుంది, సింథటిక్ వాయిస్ అనేది, జస్ట్ మీరు ఇచ్చిన టెక్స్ట్ ద్వారా. నెక్స్ట్ టూల్ ఏఐ ఇమేజ్ ఎన్హాన్సర్. ఇది సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మనం ఇచ్చిన బ్లర్ ఇమేజెస్ ఆర్ ఓల్డ్ ఇమేజెస్ ఉంటాయి కదా, డిస్ట్రాయిడ్ ఇమేజెస్, ఇలాంటివన్నిటిని ఇది మనకి ఆప్టిమైజ్ చేసి 4K 1080 ఇలాంటి హయ్యర్ రెజల్యూషన్లో మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ టూల్ అడాబ్ ఫైర్ఫ్లై. ఇది సేమ్ ప్రాంప్ట్ ద్వారా టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్న మీరు ఆప్షన్స్ చూస్తున్నారు కదా, ఎఫెక్ట్స్ అని, ఈ ఆప్షన్స్ అన్నిటిని చేయగలదు ఇది అడాబ్ ఫైర్ఫ్లై అనేది. నెక్స్ట్ డాలీ. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ ద్వారా ఇమేజెస్ అనేది డిఫరెంట్ టైప్స్ కింద మనం ఇచ్చిన ఇన్పుట్ దాన్ని బట్టి క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ టూల్ మిడ్ జర్నీ. మిడ్ జర్నీ కూడా అంతే, మనకి అడాబ్ ఫైర్ఫ్లై అండ్ డాలీ లాగా ఇమేజెస్ని జనరేట్ చేయడం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో. సో ఇమేజ్ జనరేషన్లో ఇవన్నీ కాంపిటీషన్ అనమాట. చూడాలి దీనిలో కూడా ఎవరు విన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లియర్నాడో ఏఐ. ఈ లియర్నాడో ఏఐ కూడా మనకి ఇమేజెస్ని జనరేట్ చేయడంతో పాటు ఇలాంటి ఎక్సలెంట్ అవుట్పుట్స్ని ఇస్తుంది మనకి. సో డిస్కౌంట్ అకౌంట్తో మీరు సైన్అప్ అవ్వాలన్నమాట. చూడండి ఎంత హై క్లాస్గా ఉన్నాయో ఈ ఇమేజెస్ అనేది. నేను అనుకోవడం ఈ లియర్నాడో ఏఐకి మరియు అడాబ్ ఫైర్ఫ్లైకి కాంపిటీషన్, ఎందుకంటే క్వాలిటీ రెండిట్లో సిమిలర్గా ఉన్నాయి. నెక్స్ట్ టూల్ అడాబ్ పాడ్కాస్ట్. ఎవరైతే వాయిస్ ఓవర్ వీడియోస్ చేస్తారో మనలాగా, సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది కంపల్సరీ ఉంటుంది మీరు ఎంత సైలెంట్ ప్లేస్కి వెళ్ళినా. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని రిమూవ్ చేసి ఓన్లీ వాయిస్ మీద ఫోకస్ చేసి అవుట్పుట్ని క్రియేట్ చేయడమే ఈ అడాబ్ పాడ్కాస్ట్. మనం ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో అవుట్పుట్ ఏదైతే ఉందో, అంటే నాయిస్ లేకుండా
అది కూడా ఈ అడాబ్ పాడ్కాస్ట్ ద్వారా నేను చేస్తాను ఎండింగ్లో. నెక్స్ట్ మ్యూజిక్ జనరేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. మనకి కాపీరైట్ మ్యూజిక్స్ ఉంటాయి. సో ఎవరికన్నా మనం మ్యూజిక్ వాడితే వాళ్ళు మనకి కాపీ స్ట్రైక్ వేయచ్చు. అందుకని ఇలాంటి తలనొప్పి లేకుండా ఈ మ్యూజిక్ జన్ అనే వెబ్సైట్ మనకి యూజ్ అవుతుంది. సేమ్ సిమిలర్గా ఈ beethoven.ai ఇది కూడా మనకి నచ్చినట్టు ఏఐ సహాయంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ soundra.io ఇది కూడా సేమ్ ఫీల్డ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేసే ఫీల్డ్ మనకి. ఇది 11 labs. దీనికి డిస్క్రిప్ట్కి పోటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు ఫంక్షనాలిటీస్ సిమిలర్గానే ఉంటాయి. దీనిలో కూడా మన ఓన్ ఆడియోని ఇస్తే ఆ ఆడియో మీద మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథం అనేది ట్రైన్ అయ్యి సింథటిక్ వాయిస్ని జనరేట్ చేయగలదు. సో నెక్స్ట్ టైం మనం టెక్స్ట్ టు ఆడియో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఏదన్నా ర్యాండమ్ టెక్స్ట్ ఇస్తే మన వాయిస్ మనమే మాట్లాడినట్టు వాయిస్ని క్రియేట్ చేయగలదు. నెక్స్ట్ steve.ai ఇది ఎవరైతే 2D 3D యానిమేషన్ వీడియోస్ క్రియేట్ చేస్తారో అంటే 2D కంటెంట్ క్రియేటర్స్, మనకి డ్రాగన్ బాల్స్, పోకీమాన్, నారుటో ఇలాంటివి ఉన్నాయి కదా కార్టూన్స్, యానిమే. సో ఇలాంటివి ఎవరైతే క్రియేట్ చేయగలుగుతారో వాళ్ళకి ప్రాంప్ట్స్ ద్వారా ఏఐ సహాయంతో వీడియోస్ని క్రియేట్ చేయగలిగే ఒక మంచి వెబ్సైటే steve.ai. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యూమా ల్యాబ్స్. ఈ ల్యూమా ల్యాబ్స్ అనేది ఎవరైతే వ్లాగ్స్ చేస్తారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మన రెగ్యులర్ వీడియోని 360 degrees కింద అండ్ హ్యూజ్ రెండరింగ్ చేసి అంటే చాలా బ్యాక్గ్రౌండ్ బ్యూటిఫుల్గా వచ్చి 3D అవుట్పుట్స్ కింద మన ఇచ్చిన వీడియోని క్రియేట్ చేస్తుంది. సో టిక్టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటికి ఈ వెబ్సైట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ అనమాట. ఫైనల్ వచ్చేటప్పటికి runway.ml.com ఇది ఎవరైతే బాగా ఎడిటింగ్లు చేస్తారో అంటే ఆన్లైన్ ఎడిటర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. సో టెక్స్ట్ టు వీడియో అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు, గ్రీన్ ఫిల్టర్ ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్స్ అన్నిటినీ ఇది చేయగలదు. సో ది బెస్ట్ ఆన్లైన్ ఎడిటర్ అనమాట. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.